శుభోదయం. తెలుగు తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సమాసాల్లో భేదాలు పాఠాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంతకుముందు వీడియోలో మీకు నేను సమాసాలంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, వాటిలో భేదాలు ఏంటి చెప్పాను. నేను అంతకుముందు ఒక్క సమాసాలు 4 రకాలు. అందులో మొదటి సమాసం తత్పురుష సమాసం, దాంట్లో ఉండే భేదాల గురించి వివరంగా చెప్పాను. ఇప్పుడు మిగిలిన 3 సమాసాలు ఏంటేంటి అన్నది ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ద్వంద్వ సమాసము, బహువ్రీహి, అవ్యయీభావ సమాసం. ఇవి మిగిలిన 3 సమాసాలు. 4 రకాలు ముఖ్యంగా. వాటిలో తత్పురుషం మొదటిది, ద్వంద్వ సమాసం రెండోది, బహువ్రీహి సమాసం మూడోది, అవ్యయీభావ సమాసం 4వది. తత్పురుషంలోనే తత్పురుషం కర్మధారయం అని భేదాలు, వాటిలో ఉండే రకాల గురించి వివరంగా నేను పూర్వం చెప్పాను. ఇప్పుడు మనం ఇవాళ పాఠంలో మనం ద్వంద్వ సమాసం అంటే ఏంటి, బహువ్రీహి అంటే ఏంటి, అవ్యయీభావ సమాసం అంటే ఏంటి తెలుసుకుంటాం. సో వీటిలో చూడండి, మొదట ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం లక్షణం ఏంటి? ఉభయ పదార్థ ప్రధానమైనది. అంటే సమాసంలో ఉండే 2 పదాల యొక్క అర్థం కూడా ముఖ్యం. దాని అర్థం ఏంటంటే 2 పదాలకి క్రియతోటి అన్వయం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం 2 పదాల అర్థం ప్రధానం అని చెప్తాం. తర్వాత ద్వంద్వ సమాసంలో 2 పదాలు నామవాచకాలు అయి ఉంటాయి. అది దాని లక్షణం. 2 పదాలు నామవాచకాలు అయి ఉండాలి, రెండింటి యొక్క అర్థం ప్రధానమై ఉండాలి. అంటే క్రియతో అన్వయం కలిగి ఉండాలి. వాక్యంలో దీన్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఈ పదానికి క్రియకి సంబంధం ఉండాలి. అలా ఉంటే అది ద్వంద్వ సమాసం. ఇప్పుడు చూడండి ఉదాహరణలు. అన్నదమ్ములు అర్థం ఎలా చెప్తారు? అన్న తమ్ముడు. తల్లిదండ్రులు తల్లి తండ్రి. కష్టము సుఖము. కూరగాయలు కూర కాయ. ఇలా రాసేటప్పుడు అర్థం అలా రాయాలి. తర్వాత ఈ 2 పదాలు కలిసి సమాసం అవుతున్నప్పుడు లు అనే బహువచన ప్రత్యయం చేరి ఇలాంటి పదాలు వస్తాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఇలాంటి పదాలన్నీ ద్వంద్వ సమాస పదాలు. తర్వాతది బహువ్రీహి సమాసం. దీని లక్షణం ఏంటి అంటే అన్య పదార్థ ప్రధానమైనది. అన్యం అంటే వేరే అని అర్థం. సమాసంలో ఉండే 2 పదాల అర్థం ముఖ్యం కాకుండా అది ఇంకో 3వ పదాన్ని చెప్తుంటుంది. అలా ఉంటే అది బహువ్రీహి సమాసం. ఉదాహరణ చూడండి. పద్మనాభుడు. పద్మము నాభియందు కలవాడు విష్ణువు. అలాగే కమలనాభుడు. కమలము నాభియందు కలవాడు విష్ణువు. నీలకంఠుడు. నీలమైన కంఠము కలవాడు శివుడు. ఈ సమాసంలో ఉండే 2 పదాలు వాటి అర్థం కంట భిన్నంగా వేరే పదాన్ని చెప్తుంటాయి. వాటి అర్థాన్ని చెప్తాయి కాబట్టి, వేరే పదం యొక్క అర్థాన్ని చూపిస్తాయి కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. అర్థమైందా? పద్మనాభుడు, కమలనాభుడు, నీలకంఠుడు, గరుడకంఠుడు, ఈ పదాలు విష్ణువుని శివుణ్ణి సూచిస్తుంటాయి. అలాగే ఇప్పుడు ముక్కంటి అన్న పదం ఉంది. 3 కన్నులు కలవాడు శివుడు. అలా అర్థం చెప్పినప్పుడు మొదట సంఖ్య ఉంది కదా అని చెప్పి అది ద్విగు సమాసం అని చెప్పకూడదు. ఆ నీలకంఠుడు అన్న పదం ఎవరిని గురించి చెప్తోంది? 3వ వ్యక్తి అయినటువంటి శివుణ్ణి గురించి చెప్తోంది. ఈ సమాసంలో లేని వేరే పదాన్ని చెప్తోంది కాబట్టి అది బహువ్రీహి. అలాగే చతుర్ముఖుడు. 4 ముఖములు కలవాడు బ్రహ్మ. అది కూడా అంతే. దాన్ని ద్విగు సమాసంగా భావించకూడదు, బహువ్రీహి సమాసంగానే చెప్పాలి. తర్వాత అవ్యయీభావ సమాసం. అవ్యయం మొట్టమొదటి పదంగా ఉంటే అది అవ్యయీభావ సమాసం. అవ్యయం అంటే ఏమిటి? లింగ వచన విభక్తులు లేని పదం. మనం భాషా భాగాలు చదువుకునేటప్పుడు అవ్యయం గురించి చదువుకుంటాం. అవ్యయానికి స్త్రీలింగ పుల్లింగ భేదం కానీ, ఏకవచనం బహువచనం కానీ, తర్వాత విభక్తి కానీ ఉండదు. అలాంటి పదాలు అవ్యయాలు అవుతాయి. ఆహా, అయ్యో, యథా, ప్రతి, ఇలాంటి పదాలన్నీ. కాబట్టి అటువంటి అవ్యయం పూర్వపదంగా ఉంటే, మొదటి పదం అవ్యయం అయితే అది అవ్యయీభావ సమాసం. ఇప్పుడు చూడండి. యథా ప్రకారము. ప్రకారం అంటే పద్ధతి. పద్ధతి ఎలా ఉందో అదే విధంగా అని దాని అర్థం.
అనుదినము, ప్రతిదినము. రెండింటికి అర్థం ఒకటే. ప్రతిరోజు, ప్రతిదినము అని రాయాలి. ప్రతిదినము, దినము, ప్రతిరోజు అని. తర్వాత సపరివారము, పరివారముతో సహా. ఈ స అనేటటువంటి పదము దానితో కలిసి అన్న అర్థాన్ని చెప్తుంది. సపరివారము, సకుటుంబము, ససైన్యము, ఇలాంటి పదాలన్నీ సైన్యంతో సహా, పరివారంతో సహా, కుటుంబంతో సహా అన్న అర్థాన్ని ఇస్తాయి. అలాగే యథావిధి, విధిని అనుసరించి. విధి ఎలా ఉంటే అలాగా అని అర్థం. విధి అంటే అక్కడ చేయాల్సినటువంటి పని అన్నమాట. ఆ పని ఎలా చేయాలో అలాగే చేసేటప్పుడు ఇది యథావిధిగా నేను చేశానంటారు. అందులో ఆ యథ అన్నది అవ్యయం. ఇప్పుడు తెలిసింది కదా. అవ్యయం మొదటి పదంగా ఉంటే అవ్యయీభావ సమాసము. అవ్యయాలేంటి? కొన్ని సంస్కృత పదాలు. యథ, స అనేటటువంటి ఇవి సంస్కృత భాషలో ఉండే అవ్యయాలు. వాటిని మనం తెలుగులో కూడా వాడుకుంటాం. అనుదినము, ప్రతిదినము, ఇవి కొన్ని అక్కడి నుంచి వచ్చినవి, కొన్ని మన తెలుగులో ఉండేవి కూడా ఉంటాయి. అలా అవ్యయాలు మొట్టమొదటి పదాల్లో ఉంటే అది అవ్యయీభావ సమాసం. ఇప్పుడు అర్థమైంది కదా. సమాసాలు ముఖ్యంగా 4 రకాలు. మొదటిది తత్పురుష సమాసం. తత్పురుషము, కర్మధారయము అని అది 2 రకాలు. అందులో తత్పురుషం విభక్తులను బట్టి తత్పురుషంలో భేదాలు ఉంటాయి. అర్థం చెప్పేటప్పుడు వచ్చే విభక్తుల్ని బట్టి తత్పురుష సమాసం మారుతూ ఉంటుంది. తర్వాత కర్మధారయంలో ఒకటి నామవాచకం, ఒక పదం విశేషణం అవుతుంది. అలా ఉంటే అది కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం. విశేషణం రెండో పదంగా ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత అందులోనే ద్విగు సమాసం. అంటే సమాసంలో మొదటి పదం సంఖ్యని చెప్తే, ఒక అంకెని చెప్తే, ముల్లోకాలు, నవరత్నాలు ఇలాంటి పదాలు చెప్తే అది ద్విగు సమాసం అవుతుంది. తర్వాత కర్మధారయ సమాసంలోనే మొదటి పదము ఒక పేరుని, ఒక సంజ్ఞని చెప్తే అది సంభావనా పూర్వపద కర్మధారయం అవుతుంది. గంగా నది, ఉజ్జయిని నగరం, హిమాలయ పర్వతాలు ఇలాంటి పదాలన్నీ అంటే వాటి పేరు మొట్టమొదట ఉంటుంది. అది పూర్వపదంగా ఉంటే సంభావనా పూర్వపద కర్మధారయం. అలాగే దాంట్లో ఉండే ఇంకొక భేదం రూపక సమాసం. సమాసంలో ఉండే 2 పదాలలో ఒకటి ఉపమానం, ఒకటి ఉపమేయం అవుతాయి. ఉపమేయం అంటే మనం వర్ణించే వస్తువు, ఉపమానం అంటే మనం పోలికగా తీసుకొచ్చినటువంటి వస్తువు. సంసార సాగరం అన్నాం అనుకోండి. సంసారం అనే సాగరం. ఈ రెండిటికి తేడా లేదు. సాగరం ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని ఈదడం కూడా అంత కష్టం అన్న అర్థంలో సంసార సాగరం. విద్యాధనం, విద్య అనే ధనం. కోపాగ్ని, కోపం అనే అగ్ని, ఇలాంటి పదాలన్నీ రూపక సమాస పదాలు అవుతాయి. తర్వాత ద్వంద్వ సమాసము. 2 పదాల అర్థం ప్రధానము, 2 నామవాచకాలు. బహువ్రీహి సమాసంలోని పదాలు ఇంకో వేరే పదం అర్థాన్ని చెప్తాయి. అన్య పదార్థ ప్రధానం. అవ్యయీభావ సమాసం. సమాసంలో పూర్వపదం అవ్యయం అయితే అది అవ్యయీభావ సమాసం. ఇవి ప్రధానంగా సమాసాల్లో ఉండేటటువంటి భేదాలు. దీంతో సమాసాల పాఠం పూర్తి అయింది. ఇది నేను సంధులు చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపి ఇవి మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే మీకు ముందు సంధుల్లో కర్మధారయమునందు అనుకుంటూ 2-3 సూత్రాల్లో వస్తాయి. మీకు కర్మధారయంలో, తత్పురుషంలో అని వస్తాయి సూత్రాలు. అందుకని అప్పుడు మీకు సమాసాలు అంటే అర్థం అవ్వాలి, కర్మధారయం తత్పురుషం ఏంటో తెలియాలి. అందుకోసమని అవి ఆపి ఈ సమాసాలు పాఠం పూర్తిగా చెప్పేశాను నేను. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో నుంచి సంధులు కంటిన్యూ చేస్తాం. ఇది మీకు బాగా అర్థమైనట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, మీ కామెంట్స్ తప్పకుండా రాయండి. ధన్యవాదాలు.